ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. సేమ్ ఈ సాంగ్ లాగానే అయింది ఈ సండే. మా సిచ్యువేషన్ సండే డిస్పాచెస్ ఉండవు కాబట్టి కొంచెం ఫ్రీ టైం ఉంటుంది, హడావిడిగా పరిగెత్తే అవసరం ఉండదు, ప్రశాంతంగా వండుకుని తినొచ్చు. అయితే తిన్నాక ఖాళీగా ఉండం కదా, చిన్న షాపింగ్ ఉంటే డిమార్ట్ వెళ్ళాము. సగం దూరం వెళ్లేసరికి క్లౌడీగా అనిపించింది, బట్ స్టిల్ ఇలా వెళ్లి అలా వచ్చేయడమేగా అని అనుకుంటూ వెళ్ళాను. లోపల చూస్తే ఫుల్ జనాలు. సండే అస్సలు వెళ్ళాం మేము, బట్ వీక్ డేస్ లో ఖాళీ లేనప్పుడు వీకెండ్స్ లో తప్పదు కదా. సో షాపింగ్ అయితే చేసేసాము. మహిళ డిమార్ట్ కి ఎప్పుడు వచ్చినా ఈ బాస్కెట్ బాల్ అయితే అస్సలు వదలదు. ఇంట్లో ఎన్ని బాల్స్ ఉన్నా ఇంకా బాల్స్ మీదనే ఉంటుంది తనకి ఇంట్రెస్ట్. సో షాపింగ్ అయితే అయిపోయింది. బిల్లింగ్ కోసం వెళ్తే ఫుల్ లైన్, అసలు ఇంత బారులు తీరిన లైన్ ఎప్పుడు చూడలేదు నేను. సో నేను మహిళ అలా అలా తిరుగుతూ ఉన్నాము. ఇంకా ఈయనైతే లైన్ లో వెయిట్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ఇంచ్ కూడా కదలలేదండి లైన్. ఏమైందా అని చూస్తే ఫుల్ వాన, అసలు బయట మామూలుగా లేదు, కుండపోతన్నమాట. బిల్లింగ్ అయిపోయిన వాళ్ళకి బయటికి వెళ్లే అవకాశం లేదు కాబట్టి బిల్లింగ్ కూడా ఆపేశారు. 1 అవర్ అలాగే నుంచి వెయిట్ చేసిన తర్వాత ఆఖరికి బిల్లింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ వాన అయితే తగ్గలేదు. ఇంటికి దగ్గరే కదా అని చెప్పి స్కూటీలో వెళ్ళినందుకు ఫుల్ బుక్ అయిపోయాము. మహిరాకైతే రెయిన్ కోట్ ఉంది, వాళ్ళ నాన్నకి హెల్మెట్ ఉంది. నేనైతే ఫుల్ ముద్ద అయిపోయాను వానలో. అండ్ రోడ్లు అయితే మొత్తం మునిగిపోయాయి అసలు. వాతావరణ శాఖ వారు మీ మెసేజెస్ మాకు వస్తున్నాయి, మీ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది అన్న 5 minutes లో వాన వచ్చేస్తుంది. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, ఈసారి అట్లీస్ట్ 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ముందు మెసేజెస్ సెండ్ చేయండి. అసలు వెళ్లే ఆలోచనే ఆపేసుకుంటాం. బట్ స్టిల్ ఎంత ఫాస్ట్ అండ్ క్విక్ అప్డేట్ ఇస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్.